చెప్పింది. అట్లాంటప్పుడు సుప్రీంకోర్టు తీర్పు కూడా డీవియేట్ చేసినట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎలాంటి అవరోధాలు లేవు, రాజ్యాంగబద్ధమైన అవరోధాలు లేవు, చట్టబద్ధమైన అవరోధాలు లేవు, న్యాయపరమైన అవరోధాలు లేవు. కాబట్టి ఇది వాంటెడ్గా ఈ వ్యవస్థ మొత్తం ఈ సామాజిక నిర్మాణంలో మొత్తం బలహీన వర్గాలకు వ్యతిరేకంగా తరతరాలు నిర్మించబడ్డటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థకు గట్టిగా ఒకసారి మనం ఎదుర్కొంటే తప్ప వీళ్లకు భయం జరగదు, న్యాయం జరగదన్నటువంటి దృక్పథంతో ఈ బంద్ ఫర్ జస్టిస్ అని పిలిపించాం. తప్పనిసరిగా సిపిఐ ఎప్పుడు మనం ముందున్నది. అనేక ఉద్యమాలు కలిసి ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది, జైలు ఉద్యమాలు చేసిన చరిత్ర ఉంది. ఈ బంధుకు పూర్తి రక్షించాలని మీరు కూడా కొంత సార్ ఒక్క నిమిషం అట్లే వీడియో ఏమైందా ఒక్క నిమిషం